అభివృద్ధి ఫలాలు అందుకోవాలన్న ఆకాంక్షతో రిటర్నబుల్ ప్లాట్స్ ను తక్షణం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాలతో పాటు మొత్తం 18 అంశాలపై సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 53వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. కౌలు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏ ఊళ్ళో భూములు ఇచ్చారో అదే ఊళ్ళో ప్లాట్లు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సెక్రటరియట్ టవర్లు, ప్రధాన భవనాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. వెస్ట్ బైపాస్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా సాంకేతిక ఇబ్బందులుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఖాజా టోల్ గేట్ దగ్గర జాతీయ రహదారి చేరే రోడ్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. కరకట్ట రోడ్డును విస్తరించి రాకపోకలు సులభం చేయాలని అభిప్రాయపడ్డారు. 3 నెలల్లో రాజధాని ప్రాంతం ఓ రూపు దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. 212 కోట్ల వ్యయంతో కృష్ణానది తీరంలో ఈ భవనం నిర్మించనున్నారు. రాజ్ భవన్ డిజైన్ అద్భుతంగా ఆధునికతతో ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు రాజధాని నగర జోనింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ నిర్మాణానికి కూడా సిఆర్డీఏ ప్రధాన ఏజెన్సీగా వ్యవహరించాలని, అథారిటీ హ్యాపీనెస్ట్, ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు సంబంధించిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే హోటళ్ల దగ్గర పార్కింగ్ నిబంధనల్లో కొద్దిపాటి మార్పులు చేసి సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లు, తెనాలి మున్సిపాలిటీలు అన్నీ కలిపి రాజధాని ప్రాంతంతో ఇంటిగ్రేట్ చేసే ప్రణాళికను సీఎం వివరించారు. బ్లూ గ్రీన్ అమరావతిగా రాజధానిని తీర్చిదిద్దాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశానికి మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్, సిఆర్డీఏ ఏడీసీ మౌలిక సదుపాయాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.